బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబంపై ఎప్పటికప్పుడు ఫైర్ అయ్యే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తీన్మార్ మల్లన్నకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాకరే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత కొంతకాలంగా మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ ప్రచారం కాగా వాటిని నిజం చేస్తూ ఆ ప్రచారానికి తెరదించారు మల్లన్న. గతంలో బీజేపీలో చేరిన మల్లన్న ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతకుముందు హుజూర్నగర్ ఉప ఎన్నికలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఈ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని, మంత్రి మల్లారెడ్డిని ఓడిస్తానంటూ శపథం చేశారు మల్లన్న. కానీ ఇప్పుడు సడన్గా ఆయన కాంగ్రెస్లో చేరారు. అటు కాంగ్రెస్ కూడా మేడ్చల్ అభ్యర్థిగా తోటకూరు వజ్రస్ యాదవ్ను కేటాయించింది. ఈ క్రమంలో మల్లన్నకు అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇటుకంత కొంతకాలంగా మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరుతారంటూ ప్రచారం కాగా వాటిని నిజం చేస్తూ ఆ ప్రచారానికి తెరదించారు మల్లన్న. గతంలో బీజేపీలో చేరిన మల్లన్న ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతకుముందు హుజూర్నగర్ ఉప ఎన్నికలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి పరిణామాలు మారుతా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో మాత్రం భారీగా ప్రతిరోజు కూడా నిత్యం చేరికలు ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనలో ఆశ్చర్యం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఇటు సీనియర్ నేతలు, ఇటు బీజేపీ నుంచి, టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థులు వచ్చిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో తాజాగా చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నగా పేరున్న తీన్మార్ మల్లన్న మాత్రం నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీలో ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఠాకరే సమక్షంలో కూడా మల్లన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మొదటి నుంచి కూడా సీఎం కేసీఆర్ మీద అవసరమైతే మేడ్చల్లో మల్లారెడ్డిపై పోటీ చేస్తారని చెప్పుకున్నప్పటికీ తాజాగా మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి ఉంది. తీన్మార్ మల్లన్న ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి నా వంతు కృషి చేస్తానని మాత్రం తీన్మార్ మల్లన్న చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ అవసరమైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్సీ స్థానం ఒప్పందంలో భాగంగానే నవీన్ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలుస్తా ఉంది. మొత్తానికి ఇప్పటికే యూత్ లో కొంత ఫాలోయింగ్ ఉంది తీన్మార్ మల్లన్నకు. అదేవిధంగా గతంలో కూడా ఇటు ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ సంబంధించి కూడా, ఖమ్మంకు సంబంధించి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కూడా పోటీ చేసి ఇటు కోదండరాము, అదేవిధంగా తీన్మార్ మల్లన్న, అదేవిధంగా పల్లా వెంకటరెడ్డికి సంబంధించి కూడా పోటీ చేసి గెలిచినంత పనిచేసిన నేపథ్యంలో కూడా తీన్మార్ మల్లన్నకు ఫాలోయింగ్ ఉంది యూత్ లో అనే ఉద్దేశంతో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, ఆ తర్వాత బీజేపీకి వెళ్ళాడు. బీజేపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో కూడా తాజాగా ఇటు తిరిగి కాంగ్రెస్ గుర్తుకి చేరినట్లయింది. సురేష్, థ్యాంక్ యూ విక్రాంత్.